మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలలో మనం తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోండి, గ్రహచారము గోచారము అనేటువంటిది ఎప్పటికైనా కూడా వేరు ఉంటుంది. మన జాతక చక్రంలో అంటే మనం జన్మించినప్పుడు మన సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయాన్ని బేస్ చేసుకొని మనకు ఒక చార్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ చార్ట్ను అనుకూలంగా అంటే దీనిని తీసుకొని మనం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఏదైతే ఉంటుందో ఎంటర్ చేయడం వల్ల ఒక చార్ట్ వస్తుంది, లగ్నం వస్తుంది, మనకు కొన్ని చక్రాలు వస్తాయి. ఈ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని మనకు పూర్తిగా కూడా మీ యొక్క జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది క్లియర్గా చెప్పవచ్చు. కనుక ఇలా మనము ఎంతో మందికి కూడా క్లియర్గా చెప్పినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఇవి రాశి ఫలితాలు అనేటువంటివి 100లో 100కు సుమారుగా కూడా ఒక 25% మనకు మ్యాచ్ అవుతుంది. కనుక అయ్యో మేషరాశి వారికి బాగుందన్నారు, నాకేం బాగాలేదు అంటే మీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి నడుస్తుందో ఇది చాలా గమనించుకోవాల్సినటువంటి విషయం. కనుక వృశ్చిక రాశి అనగానే, మేషరాశి అనగానే, కుంభరాశి అనగానే మీకంటూ ఒక చార్ట్ అనేటువంటిది ఉంటుంది, ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. అది ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటిది మీరు గమనించుకోవాలి. అది ఎంతో ఇంపార్టెంట్. కనుక ఏది మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటే అప్పుడు ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసుకోవచ్చును. ఇవాళ రేపు ట్రెండ్ అనేటువంటిది మారుతుంది. ఎందుకంటే మీ జాతకం లేకున్నా మీ యొక్క పిల్లల జాతకం నుండి అయినా కూడా నేను చెప్తాను అని చెప్తున్నా. అక్యురేట్గా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 100% కూడా నేను చెప్తాను అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరి ముందుగా తులారాశి. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4, అదేవిధంగా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4, విశాఖ నక్షత్రము 1, 2, 3. వీరిని చూసుకున్నట్టయితే కొంత ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు కూడా ఈ సంవత్సరము ఎంతో బాగుంది అని చెప్పుకోవచ్చును. కొంతవరకు మేలు జరుగును గత సంవత్సరం కంటే కూడా. ఎందుకంటే గురుగ్రహం మీకు నవమ స్థానానికి వెళుతుంది, అష్టమ స్థానం నుండి. కనుక ఇది ఎంతో లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి యొక్క తులారాశి వారికి చూసుకున్నట్టయితే ఇంకా కూడా శని ప్రభావంచే ప్రతి విషయంలో కూడా కొంత జాప్యం అయితే జరిగేటువంటి పరిస్థితి ఉంది. స్థాన చలనము కనబడుతుంది, కొంత ప్రమాదాలు ఉన్నాయి, అదేవిధంగా ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఇతరుల సమస్యల గురించి ఆందోళన అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. గ్రామంలో సంఘము గౌరవము, బంధువులతో సఖ్యత, సంవత్సరం చివరి యందు పని భారము మరింత పెరిగేటువంటి పరిస్థితి ఉంది. శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీ లేక పురుష అంటే ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా వారితో ఈ సంవత్సరం చివరి యందు మంచి ఆదాయము కనబడుతుంది. యాత్రలు, పుణ్యస్థలములు, దేవాలయ దర్శనములు చేసేటువంటి పరిస్థితి ఉంది. రుణమూల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంది. వ్యతిరేకులు స్నేహితులు అవుతారు. అదేవిధంగా ఆదాయం మించినటువంటి ఖర్చులు ఉండేటువంటి పరిస్థితి కూడా కొంత గోచరిస్తూ ఉంది. విద్యార్థుల ఈ సంవత్సరం ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉన్నను తదుపరి మంచి మార్కులు, అదేవిధంగా జ్ఞాపక శక్తి పొందేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ రంగంలో తప్పకుండా కూడా తిరిగేటువంటి వారికి, నిరుద్యోగులకు, వ్యాపారవేత్తలకు, చిన్న పెద్ద పరిశ్రమల వారికి కూడా, చేతి వృత్తులందు వారికి కూడా కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా మంచి లాభాలు అయితే అందబోతున్నాయి. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమవుతున్నాయి. లోన్స్, ప్రభుత్వ రాయితీలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అదేవిధంగా సినీ కళా రంగం వారికి కానీ, నాటక, రేడియో, వీడియో, ఈ టీవీ స్టూడియోల వారికి ఒక్కొక్క మెట్టు ఎక్కగలిగేటువంటి పరిస్థితి ఉంది. అక్టోబర్ నుండి స్థాన చలనం కనబడుతుంది. ఆరోగ్య లోపములు, అదేవిధంగా ప్రమాదములు, ధనము వృధా జరుగుట, కొన్ని ఒడిదుడుకులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆనందమైనటువంటి జీవన సరళి అనేటువంటిది అనుభవించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరు తలచినటువంటి పనులు కొంత అతి కష్టంగానే పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. ధనము విషయంలో లెక్క చెయ్యరు.
స్నేహితులకు సహకారం అందించేటువంటి పరిస్థితి ఉంది, బంధువులను ఆదుకొనుట జరిగేటువంటి పరిస్థితి ఉంది. మీ చేతుల మీదుగా శుభకార్యాలు అదేవిధంగా దేవాలయ పనులు చేసుకుంటారు. ఆరోగ్యం సాఫీగా ఉండును. వైద్య మెడికల్ కిరాణా లా కావచ్చును, మెడిసిన్ కాంట్రాక్ట్ వారికి తప్పకుండా అభివృద్ధిగానే ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తున్నారు, కొత్త ప్రారంభములు చేస్తున్నారు. కొత్త ప్రారంభం అంటే కొత్త పనులు వ్యాపారములు ప్రారంభించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశ విదేశీ కీర్తి లభించేటువంటి పరిస్థితి ఉంది. వాహనములు అదేవిధంగా కర్మాగారముల వారికి ఈ సంవత్సరం చివరి యందు మంచి యోగవంతముగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వాహనము ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటారో 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ తప్పకుండా బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చివరకు మంచి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది. పంతాలు పట్టింపులకు దూరంగా ఉండాలి. ధన సంపాదన ప్రోత్సాహకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యము విద్యార్థులకు అధిక మార్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ యోగము కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దేవాలయ దైవ కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. తప్పకుండా అధికారుల ఒత్తిడి కూడా కొంత ఉంది మనకు. ఏది యొక్క సంవత్సరము మొదట్లో కొంత అధికారుల ఒత్తిడి కావచ్చును, ప్రతి విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఆదాయం పెరుగుతూ మెల్లిమెల్లగా ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తూ సుమారుగా 3వ నెల 4వ నెల తర్వాత నుండి కొంత మే తర్వాత నుండి అద్భుతంగా ఉండబోతున్నది. వివాహ ప్రయత్నాలు కావచ్చును, విద్యార్థులకు కొంత అనుకూలంగా మార్కులు వచ్చేటువంటి పరిస్థితి కావచ్చును. ఇలా ఉంటూ కొంత అక్టోబర్ నవంబర్ వరకు కొంత పై అధికారుల నుండి ఒత్తిడులు, ఇలా కొంత ధన లాభాలు అయితే ఉన్నాయి ఉన్నారా. ఎందుకంటే ఈ యొక్క 2024లో మీకు వచ్చినటువంటి ఆటుపోట్లు ఎవరికీ లేవు. ఈ యొక్క తులారాశి వారికి వినరా, ఎంతో గడ్డు కాలము అనుకున్న పనులు ముందుకు వెళ్ళలేక వివాహ ప్రయత్నాలు ముందు దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, హాస్పిటలైజ్డ్, డబ్బు ఖర్చు, ఇంజురుడు, అదేవిధంగా డబ్బు లాస్, అది ఆన్లైన్లో కావచ్చును లేదా బిజినెస్ రంగంలో ఏదైనా కావచ్చును. ఇంకొకటి మనకు ఈ యొక్క దీన్ని ఏమంటారు, ఆన్లైన్లో మనకు షేర్స్ మార్కెట్లో కొంత డబ్బులు పోగొట్టుకునేటువంటి వారు కూడా ఉన్నారు ఇందులో తులారాశి వారు. కనుక ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్.